పొదలకూరులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు. జాబ్ మేళాకు హాజరైన 254 మందికి పైగా యువత, 14 కంపెనీల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు, 125 మందికి ఆఫర్ లెటర్ల విడుదల, కొనసాగుతున్న స్క్రూటినీ ప్రక్రియ, మరికొందరికి లభించనున్న అవకాశం. సర్వేపల్లి నియోజకవర్గ యువత కోసం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నాయకుల పిలుపు. పొదలకూరు ప్రాంత ప్రజల తరపున సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు పిఎసిఎస్ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పొదలకూరులోని కాకతీయ జూనియర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ అధికారుల సమక్షంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి పొదలకూరు సర్వేపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగులు దాదాపు 254 మంది హాజరైనారు. అనేక కంపెనీలు అంటే 14 కంపెనీల్లో 600 జాబులు ఖాళీగా ఉన్నాయని ఈరోజు ఇంటర్వ్యూలు పిలవడం జరిగింది. 254 మంది అటెండ్ అయ్యారు. వారిలో దాదాపు 125 మందికి అనేక కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జాబ్స్ ఇవ్వడం జరిగింది, ఇప్పించడం జరిగింది. ఇంకా కొన్ని స్క్రూటినీ జరుగుతూ ఉంది. ఇంకొంతమందికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో 3 నెలల క్రితం వెంకటాచలంలో మెగా జాబ్ మేళా నిర్వహించి అనేక మంది నిరుద్యోగులకి మన ప్రీతమ శాసనసభ్యులు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. నిరుద్యోగ యువతకి అండగా ఉండాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కంపెనీలతో మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ వేకెన్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉండే చదువుకున్నటువంటి యువతీ యువకులకు అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు పొదలకూరులో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం అధికారుల అనుమతితో నిర్వహించడం చాలా సంతోషం. ఆయనకి మెట్ట ప్రాంతమైనటువంటి పొదలకూరు ప్రజలు, యువతీ యువకులు రుణపడి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో కూడా చేసి రానున్న రోజుల్లో నిరుద్యోగ అందరికి కూడా సదావకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. నేను ఎవరికైతే ఇప్పుడు కంపెనీలు ఆఫర్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కష్టపడి మీ అందరికి కూడా మీకు అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి కానీ మీరు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మీకైతే కంపెనీల్లో ఆఫర్ లెటర్స్ వచ్చాయో మీరందరూ కూడా బాధ్యతగా అక్కడ జాయిన్ అయ్యి ఆయా రంగాల్లో రాణించాలని, మీరు అందరూ మీకు ఏ టైంలో అయితే ఏ కంపెనీ ఎప్పుడైతే రమ్మన్నారో అప్పుడు వెళ్ళి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. యువత యువకులందరూ కూడాను. ఇంకా రాని వాళ్ళకు కూడా కొంతమంది ఇంకా వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇలాంటి మెగా జాబ్ మేళా నియోజకవర్గంలో ప్రతి నెలలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నెలలో 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ రొటేషన్లో మళ్ళీ మనకు అవకాశం వస్తుంది. అందరికి కూడా అవకాశం, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధిగా చూపించాలని ప్రభుత్వ లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి రానున్న రోజుల్లో. మీరంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం మీ అందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పొదలకూరుకి ప్రత్యేకంగా కల్పించినటువంటి శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారికి, యువ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.